గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏం కూసావ్? నా గుండెలను ఈటలతో చీల్చివేసినా నేను సహించేవాణ్ణి. నా మాతృమూర్తిని అవమానించినావే. అవురా, ఎంత సాహసంగా నీకు! అయినా చిన్నవాడని దయదలి చూరుకుంటున్నాను, లేకుంటేనా ఏం చేయగలవు? దుర్యోధన, నీ ప్రవర్తన చాలా తప్పు. ఆయన విల్లు విలయకారకం. పరంధామ, సరిగ్గా సమయానికి జ్ఞాపకం చేశావు. నా విల్లు విలయకారకం. అది ఈ మూర్ఖునికి ఉపయోగం కారా? లోకంలో శౌర్యానికి మారుపేరైనట్టి దివ్య ధనుసు విష్ణువు చేతి ఆయుధం. అది ముక్కలైంది. ఇతని శౌర్యము ఒక్కలైంది. దుర్యోధన, ఈ సమయంలో నీకు విపరీత నష్టం శోచనీయం. నా ప్రాణాధికమైన కర్ణుడు నాకున్నాడు. అతన్ని మించిన వీరుడా ఇతడు. తొందరపడకు. కర్ణుని శౌర్యం నేను చూడలేదు, విన్నాను. అయినా ఇంతవరకెన్నో యుద్ధాలు చూచిన వారు భీష్మాచార్యులు, యుద్ధతంత్రం ఎరిగిన వారు. వారి సహాయం లభించుటే నీకొక మహద్భాగ్యం. కర్ణ, నీవు కోప్పడకు. నిన్ను నేను కించపరిచానని. సరే, నేను మరలిపోవలసిందేగా. పునరాలోచన కావించి సరి అయిన సమాధానం చెప్పగలవా? ఇచ్చినదే మా తుది సమాధానం. మనం తిరిగి కలుసుకోవడం ఎక్కడ? భండన భూమిలో. కృష్ణ, నా బిడ్డలకు 5 గ్రామాలు కూడా ఇవ్వనని పట్టుపట్టాడే దుర్యోధనుడు. ఇది ఏమి న్యాయం? నన్నేం చేయమంటావత్త? న్యాయం వివరించాను, ధర్మం బోధించాను. కాని సూది మొనంత స్థలమైనా ఇవ్వ నిరాకరించారు. సరే, ఇక మన కర్తవ్యం ఏమిటి? నీ బిడ్డలు నీ సొత్తు. భావి కర్తవ్య నిర్ణయం నీది. కృష్ణ, నువ్వు దొంగవు. నన్ను శోధిస్తున్నా. ఐశ్వర్యంలో పుట్టి ఐశ్వర్యంలో పెరిగి ఇందరు వీరపుత్రులకు మాతనై తుదకి పగిది పొట్టకూటికి పరుల పంచల పడి ఉన్నాను. ఇదే అందరికీ మహదానందమైనచో నా ప్రాణాలు పరుల ఎంటనే విడుస్తాను. యుద్ధ నివారణకై నీకు కుటీరవాసమైన సమ్మతమేనని తలచాను. కాని నా ఆశ నిరాశయ్యింది. అత్త అత్త, వద్దమ్మా, వద్దు. అది రాజదృష్టి. ఆ చూపంటేనే నాకు భయం. లోకాన్ని ఏడిపించడమే నీకు ఒక వేడుకైనదే. ఈ అభాగ్య జీవిపై నీకు సానుభూతి కలుగునా? నా బుద్ధి లక్షణం అది. సతతము ఆనందమునే అభిలషించువాడను. సరే, అది అలా ఉంచు. అత్త, యుద్ధం నిశ్చయం, విజయం నిశ్చయం. విజయమా? ఎవరికి? దుర్యోధనుని. కృష్ణ! ఎంత కలవరమత్తా నీకు! దుర్యోధనునికి కాదనేగా నేను అనబోయాను. కృష్ణ, దుఃఖముతో ఇదివరకే నా గుండెలు కుళ్ళిపోయినవి. ఇంక నీ పరిహాసములతో నన్నిలా బాధించవలదు. కర్తవ్యం నీవే చెప్పరాదా? ఇప్పుడిక జయాపజయాలు నీ చేతిలో ఉన్నవి. మళ్ళీ పరిహాసమా కృష్ణ? కాదత్త, యథార్థమే నేను చెప్పేది. ముందు ఇప్పుడు నీ ఒక మాట దాచక చెప్పు. అత్త, కన్య వయస్సులో నీకొక పుత్రుడు పుడితే అతన్ని నదిలో వదిలిన మాట నిజమేనా? కృష్ణ, ఈ విషయము నీ తండ్రికి కూడా తెలియదే. ఎవరు చెప్పారు నీతో ఇది? నా చెలికి ఒక్కతికే తెలుసు. అది ఎప్పుడో చనిపోయిందే. పాపకార్యాలు దాచిపెట్టిన దాగవత్త, అవి ఎప్పటికైనా బయటపడతాయి. కృష్ణ, నన్ను మన్నించవా? అత్త, సర్వము తెలిసిన వాడవు. తాడు చేసిన ఆ అవినీతికి నేడనుభవిస్తున్న పాపం చాలు బాబు. నన్ను కాపాడు. అత్త, నీ ప్రథమ పుత్రుడు జీవించియే ఉన్నాడు. ఏంటి? నా పుత్రుడు జీవించే ఉన్నాడా? ఆ, ఎవరతను? కృష్ణ, త్వరగా చెప్పు. నీ పుత్రుడే నీ శత్రువు. అర్జునుని తుదముట్టింతునని ప్రతిజ్ఞ పూనియున్నాడే, అతడే అతడు. కర్ణుడు. ఎవరు? కర్ణుడు? కర్ణుడు నా పుత్రుడా? అయ్యో, ఒకే రక్తాన్ని పంచుకు పుట్టి ఒకరికొకరు శత్రువులైనారా? కృష్ణ, నీ లీలా వినోదం హృదయ నిర్భేదం. అది అలా ఉంచు. వెంటనే నీవు బయలుదేరి కర్ణునింటికి పో. అవును, నేను అదే అనుకుంటున్నాను. అతన్ని మనతో చేర్చుకున్నట్లయితే శత్రువుల గర్వమణుగుట నిశ్చయం. ఆహా,
ఆహా, చక్కని ఆలోచన. అత్త, నీ ప్రయత్నం జయప్రదం కావచ్చు. అత్త, అది ఫలించకపోతే ఆ మీదటైనా ఈ విధంగా ప్రయత్నించు. సరే, నా కోరిక నెరవేరదు. పోనీ నీ కోరికే చెప్పు. నీవిటు రాకపోయినా 2 వరములైనా ఇవ్వు అని అడుగు. వరముల? అవును, ఏమిటది? అది రహస్యం. అర్జునుని అంతము చేతునని అతను దుర్యోధనునకు మాట ఇచ్చి ఉన్నాడు. అర్జునుని సంహరించున్నది కర్ణుని వద్ద ఉన్న నాగాస్త్రం ఒక్కటే. అది ఒక్క మారుకు మించి ప్రయోగించనని ఒక్క వరం అడుగమని. అది మొదటి తడవే అర్జునుని అంతం చేయదా? అవును, చేయవచ్చును. అయ్యో కృష్ణ! ఏమిటత్తా, యుద్ధంలో నేనుండేది అర్జునుడు ముందేగా. అది జరగకుండా నేను ఉపాయం ఆలోచిస్తాను. దానికి నీవు భయపడవలదు. సరే, ఆ 2వ వరం? అర్జునుని తప్ప మిగిలిన 4 చంపనని అతని వద్ద వాగ్దానం తీసుకో. కృష్ణ, అందువలన కర్ణుని ప్రాణానికేమీ ఆపద రాదుగా? అదిప్పుడు ఎలా చెప్పగలం? ఒకవేళ అతనికి ఆపద వచ్చినా రావచ్చును. ప్రథమ పుత్రుడు, అతని మరణము మాత్రము నా మనసెట్లు భరించగలదు? ఏమైనా నీకు ఆశ అధికం అత్తా. పగవారందరూ మడి అవలే, నీ పుత్రులు మాత్రం సౌఖ్యముగా బ్రతకవలే. అంతేగా? మానవ మాతృలం, మోహ వివశులము. అత్తా, అత్తా, నీవు ఒక ధర్మాన్ని మరువవలదు. బలవంతుడుగా ఒకడు జన్మించవచ్చు, కానీ పెంపకం వల్లనే అతడు గుణవంతుడుగాను మారగలడు. అపనిందకు భీతిల్లి కర్ణుని నువ్వు విడిచిపెట్టావు. అతను వెళ్లి చెడ్డవారితో చేరిపోయాడు. కలుపును వేళ్లతో పెకలించబోతూ ఒక్క మొక్కను మాత్రం వదిలివేయడం సాధ్యమైన కార్యమా? కృష్ణ, ధర్మశాస్త్రవేత్తవు నీతో వాదించ భావ్యమా? అయినను పుత్రవాత్సల్యం కదా, నేనేం చెయ్యని చెప్పు. అత్తా, వేరెవ్వరూ ఎరుగరు కర్ణుడు నీ బిడ్డని. చేజారిపోయాడు. సద్బుద్ధితో గతం మరచి వచ్చి చేరతాడేమో. ఆ మాట అతన్ని అడిగి చూడు. నా బోటి ఒక పాపిని కర్ణుడు తల్లిగా పొందినందుకు జీవితంలో ఎంతటి అవమానము ఆపదలు అనుభవించాడో. అత్తా, అత్తా, బయలుదేరు. చివరకు యుద్ధానికి తాంబూలాలు పుచ్చుకొనడమైనది. తరువాత జరగవలసిన కార్యక్రమం ఏమిటి? యుద్ధశాస్త్ర ప్రకారం మొట్టమొదట దళపతి ఎన్నిక జరగవాలి. మహావీరుడు కర్ణుడే దళపతి. దుర్యోధన, తొందరపడవద్దు. మహావీరుడన్నంత మాత్రమున ఆ పదవి లభించదు. వయసు అవసరమా? సందేహమా? వయోవృద్ధులైన వారికి విల్లిస్తే చేతికర్రగా ఉపయోగిస్తారు. అట్టి విల్లెక్కు పెట్టుటకు నాబోటి యువక వీరులే అర్హులు. వట్టి మతకర ఉండేది. తాత, కోపపడవలదు. కర్ణుని మాటల్లో అర్థం ఉన్నది. లేదు, 6 బయలులో బాణాలను ప్రయోగం చేసినంత మాత్రముననే అది శౌర్యము కాదు. వ్యర్థ ప్రసంగం, వట్టి వాచాలం. శౌర్యమే ఉంటే వచ్చి నన్ను ఎదిరించవలే. కర్ణ, మాటలతో పాటు వైషమ్యములు పెరుగును. ఓర్పు అవసరం. నా మాట ఆలకించండి. కర్ణుని కన్నా ఎన్నో యుద్ధాలు చేసిన అనుభవం గలవారు భీష్ముడు. ఇది గుర్తుంచుకోండి. అక్షరాలా నిజం. తన మట్టుకు ఏనుగు మహాబలము కలదే కావచ్చు. మృగరాజు అను సార్థక నామానికి రాజఠీవి గల సింహమే అర్హమని మరువవలదు. అందుచేత ఏనుగును స్వప్నంలో వేధించు క్షత్రియ సింహం ఒక్కటే నాయకత్వానికి తగి ఉన్నది. అదే మాదిరిగా ఈ నాయకత్వానికి వృద్ధ బ్రహ్మచారులు భీష్ములే అర్హులు. ఈ సైన్యాధిపత్యం వారిదే. బహుముఖ ప్రజ్ఞాశాలి వారే మన సేనాపతి. పుట్టు పూర్వోత్తరాలు లేక ఎక్కడో పుట్టిన పూచిక పుల్లకు ఎవరూ పట్టం కట్టి ఇవ్వరు. ఇది నా ఉద్దేశం. మిత్రమా, నాకు సంభవించినట్టి కులహీనతను లోపంగా ఎంచిన నవమానాగ్నిలో కాల్చివేస్తున్నాడు ఈ అహంకార పూరితుడు. తల్లి తప్పిదం పుత్రుడు మోస్తున్నాడు. నా పాపమిది. ఏం చెయ్యను? అమ్మా. కర్ణ, మహావీరుడవు, కలతపడకూడదు. నా క్షేమమే నీ ధ్యేయం. అది మరువకు. విజయం మనకు ముఖ్యం. దుర్యోధన, పితామహులు భీష్ములే దళపతి కాగలరు. మన పెద్దలను గౌరవించుట మనకే గౌరవం. అలాగే కానివ్వండి. తాత భీష్ములే దళపతి. ప్రభు, ఇదిగో వీర ఖడ్గం.
సంతోషం, కృతజ్ఞుడను. సర్వసేనాపతి, ఇప్పుడే నానావిధ సేనా నాయకులను మీరు ఎన్నుకుని నియమించవచ్చును కదా? అవును, ఇప్పుడే నియమించగలవాడను. మహాజనులారా, ఏ విధమైన సహాయము లేక ఒంటిగా నిలిచి పోర సామర్థ్యము గల మహావీరుడే అతిరథుడని అనబడగలడు. దానిని బట్టి భీష్ముడైన నేను, ద్రోణాచార్యులు, వారి పుత్రుడు మహావీరుడు అశ్వత్థామ అయినట్టి ఈ ముగ్గురము అతిరథులం అవుతున్నాము. తరువాత శల్యుడు, భగదత్తుడు, భూరిశ్రవుడు వీరు ముగ్గురు మాత్రం యుద్ధమున ఒక్క రథ సహాయముతో మాత్రమే పోరు సల్పు మహారథులుగా నియమిస్తున్నాను. మూడవదిగా 100 మంది సహాయముతో పోరు సల్పు సమరథులుగా కృతవర్మ, కృతలోచనుడు, కనకసేనుడు అయిన ఈ ముగ్గురును కడపంక్తిలో మహాప్రవాహం లాంటి సేన మధ్య నిలబడి పోరు సలుపు అర్ధరథునిగా కర్ణుని నియమిస్తున్నాను. దుర్యోధన! నేను అర్ధరథుడనా? సాధారణ సైనికుల మధ్య నిలబడి పోరు సల్పు వట్టి అనామకుడనా? భీష్మ, శౌర్య సాహసాలే ఉంటే నీవు నియమించిన ఈ సాధారణ అర్ధరథునితో అతిరథునిగా, దళపతిగా, మహావీర వీకు నీవు నన్నెదిరించి నిలబడి పోరాడు. చేపట్టు నీ ఖడ్గం. నా మీద ఒట్టు. ముందు నీవు ఆ ఖడ్గమరలో ఉంచు. దుర్యోధన, నేను అర్ధరథుడనా? నా మాట విను. ఖడ్గమరలో పెట్టు. భీష్మ, అసూయ కారణముగా పగ సాధించకోరు దుర్బుద్ధివి. దళపతికి అర్హత గల వాడివేనా? న్యాయం ఆలోచించి చెప్పు. న్యాయాన్యాయముల విచక్షణ నాకొక్కడికే తెలుసు. ఆ ధర్మాధర్మాల చర్చకు నీకు అర్హత లేదు. గుంటె నక్కకు పెత్తనమిస్తే పొలాల్ని పాడు చేస్తుంది, స్వార్థం చూచుకుంటుంది. అట్టి పెద్దరికమే నీది. ఆ నక్కలే కార్యం జయప్రదం చేయగలవు. కర్ణ, నేడు నేను నీ దళపతిని. మర్యాదగా నేను చెప్పినట్లు చేసి పడి ఉంటూ పో. మిత్రమా, నీ ప్రేమజాలంలో కాదు, నీ ఇనుప పంజరంలో చిక్కుకున్నాను. ఎంత అన్యాయం, ఎంత అక్రమం! నిండు సభలో ఇదే నా నిర్ణయం. భీష్ముడు దళపతిగా ఉండి నడుపు ఈ పోరులో నేను అర్ధరథుణ్ణే కాదు, అతిరథునిగా కూడా యుద్ధము చేయను. అతడు లేని రణరంగంలోనే నా వీరకరవాల విహారం, వైరి వీర సంహారం, నా మిత్రుని విజయ పతాక ప్రళయ విన్యాసం. నా ఖడ్గం మీద ఒట్టు వేసి చెప్తున్నాను, భీష్ముడు బ్రతికి ఉన్నంత వరకు యుద్ధ భూమి ప్రవేశించను. కర్ణ, ఇది సత్యం. కర్ణ, మిత్రమా, కర్ణ, మిత్రమా, కర్ణ. అన్నా, అన్నా, ఏం జరిగింది? ఎవరెవరి బాధలు వారికి ఉన్నాయి. చివరికి నేను పెద్ద చిక్కున పడ్డాను. ఎవరికి అర్థమవుతుంది? చచ్చ, నీకు మిత్రుడని నేను. పోనీలే, నాకు నా కడపడి స్థానం ఇచ్చి ఆ వృద్ధ సింహము నన్ను శాసించినప్పుడు చూస్తూ ఊరుకున్నావే. నీవు నాయకుడువా? శాసించగల చక్రవర్తివా? నా ప్రాణం నీకు అవసరము, కానీ నా మానమర్యాదలు మంటగలవాలి. ఈ పాటిదే కదూ మన మైత్రి. అంతా నా వ్రాత. నా స్నేహభావం ఆత్మవినాశనానికేనా ఇలా ఉపయోగపడవలసింది? అంతా విధికృతం. ఆ పుణ్యవతి నా కన్న తల్లే నా గొంతు కోసి ఉంటే నా బ్రతుకింత అవమానకరంగా పరిణమించి ఉండేదా? తల్లి అనే పవిత్ర నామానికే కళంకం తెచ్చిన నా తల్లి ఘోర నరక కూపంలో కాలిపోవలే. నా హృదయం వలనే ఆమె హృదయము క్షమితం కావలే. అన్నా, అన్నా, దయచేసి కొంచెం శాంతించండి. మన కోపమే మన శత్రువు. ఈ ప్రమాద పరిస్థితుల్లో అంతఃకలహం ఆత్మ వినాశకరం. అన్నా, అన్నా, స్నేహమునకు మారు పేరుగా జీవించిన మీరు ఏదైనా మా వల్ల తప్పులుంటే మన్నించండి. మీ ఈ ఔదార్యం జీవితాంతం మరువం. ఇది సత్యం. బిడ్డ, కర్ణ, రాజమాత, నేడెంత సుదినము. కుంతీదేవియే నా కోసం వచ్చారు. నిత్యము నా ఇష్టదైవము సూర్యదేవుని సేవించిన ఫలితం నా తల్లిబోలి నేడు నా ముందు సాక్షాత్కరించారు. రండి,
తమ పాదధూళితో నా గృహం పావనం చేయండి, దయచేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.